నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. అత్యంత వైభవంగా శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి వారి 1432వ నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగిన రథం బజార్. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్. శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి 1432వ నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి నూతన దివ్య రథమును వివిధ రకాల పూలతో అలంకరించారు. గోవింద నామాలతో స్వామివారి ఊరేగింపు ప్రారంభించారు. తొలుతగా స్వామివారికి పలువురు వేద పండితులు నైవేద్యం సమర్పించారు. ఉత్సవ విగ్రహాలను నూతన దివ్య రథముపై చేర్చి అలంకరించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు కోలాహలంగా పాల్గొన్నారు. రథం బజారు మొత్తం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తదితరులు ముఖ్య అతిథులుగా ఉన్నారు. భారతదేశంలోనే నెంబర్ 1గా స్థాపించడానికి గల శక్తి సామర్థ్యాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి అందించాలని మనస్ఫూర్తిగా ప్రజలు ఇందులో పాల్గొని మరి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతా ఉన్నారు. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే గతంలో 200 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి పాత రథాన్ని ఆ రథంలో కొత్త రథాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రథంలో స్వామివారిని ఊరేగించుకోవడం అనేది సంవత్సరాలు జరిగిన ప్రత్యేకత. ఈ యొక్క రథోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరుగా హృదయంగా ధన్యవాదాలు. అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు అందరి మీద పాత్ర పరిసర ప్రాంత ప్రజలందరి మీద ఉండాలని. ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకసారి వచ్చిన అర్జీలు మళ్లీ రాకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. పారదర్శకతతో అర్జీలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ పాల్గొని బాపట్ల నియోజకవర్గానికి చెందిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీఓ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు అది సో మీరు ఎప్పుడు కొన్నారు? 85 అండి. 85లో. 85లో కొన్నప్పటి నుంచి మీ పేరు మీదనే ఉందా అంతా? మా పేరు మీద అయితే అప్పుడు రిజిస్ట్రేషన్ లేవని చెప్పి చెప్తున్నారు. మా మామయ్య గారు చెప్తున్నారు. వాళ్ళు అశాతం అగ్రిమెంట్ ఎక్కించాడు భూమి ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఖాళీగా ఉంది అంటే మీరు ఎన్నాళ్ళైనా చెరుకుపల్లి సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, నోట్ చేసుకోండి. నడింపల్లి విలేజ్, (87/2). రామలక్ష్మి, గుడ్ మార్నింగ్ సార్. రెస్పాండింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఈ సర్వే నెంబర్ 187/2లో 20 సెంట్లు భూమి ఉంది వీళ్ళకి, నడింపల్లి విలేజ్, చెరుకుపల్లి మండల్. ఇందులో విఆర్ఓ ఏం చేశాడంటే యాక్చువల్గా వీళ్ళు సాదా బైనామా కేసు వీళ్ళది. సో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. 1984 నుంచి కొనుక్కొని అగ్రిమెంట్ మీద ఉంటున్నారు. ఆన్లైన్లో కానీ పాస్బుక్స్ కానీ తీసుకోలేదు. ఆన్లైన్ పాస్బుక్స్ చేయమంటే విఆర్ఓ ఏం చెప్తాడు, ఇది మీకు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి చేయడానికి లేదు అని. ఇప్పుడు ఒక 8 సెంట్లు ఆల్ ఆఫ్ సడన్ వేరే వాళ్ళ పేరు మీద చేసేసాడు. చేసి ఇప్పుడు వీళ్ళందరినీ మన దగ్గరికి వచ్చేటట్టు చేస్తున్నాడు అతను. సో మీరు మధ్యాహ్నం 3 గంటలకి ఆ విఆర్ఓని, తహసీల్దార్ని ఎంటైర్ రికార్డుతో పిలిపించి వెరిఫై చేసి ఆ విఆర్ఓను సస్పెండ్ చేయాలా లేదా అనేది మీరు నాకు జస్టిస్ చేసి చెప్పాలి. అంటే యూ హ్యావ్ టు బీ జస్టిఫైడ్. వాడు తప్పు చేశాడు అంటే స్పాట్లో సస్పెండ్ చేసి రాటిఫికేషన్ రాసాయి. నాకు గంట కూడా ఆలస్యం చేయదు. ఒకవేళ తప్పు చేయలేదు అంటే అప్పుడు నాతో మాట్లాడు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సిపిఎం నాయకులు తాడికొండ శ్రీనివాసరావు మాస్టర్ సేవలు చిరస్మరణీయమని యూటీఎఫ్ బాపట్ల జిల్లా కోశాధికారి ఎం వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీనివాసరావు మాస్టర్ 4వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక కర్లపాలెం యూటీఎఫ్ ఆఫీసులో శ్రీనివాసరావు 4వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎం వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన ఒక మంచి శ్రీనివాసరావు మాస్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రతినిధులు సిహెచ్ ప్రభాకర్, వైవి నారాయణ, వి రాఘవేంద్ర, సిహెచ్ అజయ్ కుమార్, ఈ పోలీసురావు, డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తాడికొండ శ్రీనివాసరావు మాస్టర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా స్థానిక యూటీఎఫ్ కార్యాలయం ముందు మరి ఆయన చిత్రపటానికి పొలమాల వేసి ఆయన సేవలను కొనియాడడం అయింది. ఉపాధ్యాయ వృత్తికి ఆయన ముందు తెచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం మనకి స్ఫూర్తిదాయకం. ఉపాధ్యాయులు మరియు యూటీఎఫ్ యూనియన్లో ఒక బలమైన వ్యక్తిగా అనేక సమస్యలకు పోరాడిన మహనీయుడు శ్రీనివాసరావు. మరి ఈ సందర్భంగా 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కర్లపాలెం మండల శాఖ యూటీఎఫ్ ఆధ్వర్యంలో వర్ధంతి నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాడికొండ శ్రీనివాసరావు గారు ఈ ప్రాంతంలో ఒక ఎఫ్జీడీగా కానీ, స్కూల్ అసిస్టెంట్గా, హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో విజయాలను సాధించడం, ఎంతోమంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా మంచి స్థాయిలో చేరుకునే విధంగా తను అంకిత భావంతో పనిచేయడం జరిగింది. అలాగే ఏ పాఠశాలలో పనిచేసినప్పటికీ కూడా ఆ పాఠశాల యొక్క అభివృద్ధికి తన సాయశక్తుల పనిచేయడం జరిగింది. ఆ విధంగా ప్రజల్లోనూ విద్యార్థుల్లోనూ మంచి పేరు తెచ్చుకుని కీర్తి గడించడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలపైన కానీ, ప్రజా సమస్యల మీద కానీ, విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో కానీ నిరంతరం ఉద్యమాల్లో పోరాటం చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అనేటువంటిది 1976లో స్థాపించినప్పటి నుంచి కూడా ఈ గుంటూరు జిల్లాలో మరి ముఖ్యంగా బాపట్ల ప్రాంతంలో ఈ యూటీఎఫ్ని వ్యవస్థాపక వాడల నాయకుల్లో ఒకరుగా ఉండి ఈ ప్రాంతంలో గట్టి పునాది వేసి యూటీఎఫ్ని ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకురావడంలో ఆయన కృషి మరువలేనిది. పూర్వ గుంటూరు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. అలాగే ఈ గుంటూరు జిల్లాలోనూ ముఖ్యంగా బాపట్ల ప్రాంతంలో కూడా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి
అలాగే ప్రజలకు సంబంధించిన కార్మిక వర్గాల్లో కూడా సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో అంకితభావంతో కృషి చేయడం జరిగింది. వారి సేవలను ఈరోజు మనం అందరం కూడా జ్ఞప్తి తెచ్చుకునేటువంటి విధానంతో ఈరోజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ వారి బాటలో మేము నడవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకి అలాగే ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాం. మానవులలో కుల ఆధిపత్యాన్ని గౌతమ బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడని, మానవులందరూ సమానులేనని ఆయన నిర్ద్వందంగా ప్రకటించారని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. బుద్ధ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలోని మూఢ ఆచారాలు, అంధ విశ్వాసాలపై గళమెత్తాడని, పీడిత జనుల విముక్తిని ఆయన కాంక్షించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బుద్ధుడు తొలి సామాజిక విప్లవకారుడని, ప్రజల భాష అయిన పాళీ భాషను ప్రచార మాధ్యమంగా ఎన్నుకున్నారన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృతత్వం వంటివి భావనలకు తొలిసారిగా ఆయన ప్రాణం పోశారన్నారు. హేతువాద దృష్టితో సమాజంలోని సంక్షోభాన్ని ఆయన పరిష్కరించారన్నారు. కుల అసమానతలను వ్యతిరేకించి సంక్షేమ రాజ్యానికి బాటలు వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ సలీమా, వివిధ విభాగాల ఇంజనీర్లు కోటేశ్వరరావు, నీలిమ, భార్గవి, సాయి శ్రీనివాస్, మణికంఠ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే తొలి సామాజిక విప్లవకారుడు గౌతమ బుద్ధుడు. మానవులంతా ఒకటే, కుల మతాలు ఇది ప్రసక్తి లేకుండా పుట్టుకతో ఎవరు గొప్పవారు కాదు, పుట్టుకను బట్టి కాదు అని మానవత్వాన్ని ప్రబోధించిన మొట్టమొదటి వైతాళికుడు గౌతమ బుద్ధుడు. ఆయన మరి కరుణ, ప్రేమ, దయ ఇటువంటి విలువలకు పెట్టింది పేరు. మరి ఆ మహనీయుడి బోధనలతో మనం క్రీస్తుపూర్వంలో మరి భారతదేశం ఉన్నతమైన స్థాయి. బౌద్ధం ఇక్కడ పుట్టినా కూడా మరి ఇతర దేశాల్లో ఈ రోజున అనేక విధాలుగా వర్తిల్లుతాం. ఆయన ఆశయాల్ని, ఆయన బోధనలను మనం ఆచరించి ఆ మార్గంలో మనందరం నడవాల్సిన అవసరం. బుద్ధుని గురించి చదువుకున్నాం మొదట చరిత్రలో. అప్పుడు ఆయన గురించి చదువుకున్న తర్వాత నుంచి ప్రతి పనిలోనూ ఆయన చెప్పిన బోధన నుంచి మేము స్ఫూర్తి పొంది నా కష్ట సందర్భాల్లో కూడా ఆయన బోధనను గుర్తు చేసుకుంటే మనకు కాస్త అది కష్టం అనిపించకుండా ఉండేది. మాకు బుద్ధుడు పుట్టడం రాజుగా పుట్టినప్పటికీ ఆయన అన్నీ ఆ రాజరిక సుఖాలన్నీ వదిలేసి ప్రజల కోసం అని బయటకు వచ్చి ఆయన బోధనలు ప్రపంచమంతా వ్యాప్తి చేసి ప్రతి ఒక్కరూ వాళ్ళు అనుకున్నది సాధించే విధంగా ఆయన మన సమాజంలో ఒక విప్లవం తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఆయన స్మరించుకోవడం అనేది చాలా సంతోషకరం. తప్పుడు పత్రాలు ఇచ్చిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కర్లపాలెం గ్రామస్తురాలు పిట్ల కోటేశ్వరమ్మ తహసీల్దార్ సుందరమ్మను అభ్యర్థించారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద విలేకరులతో కోటేశ్వరమ్మ మాట్లాడుతూ ఎంవి రాజుపాలెంకి చెందిన తన కుమారుడు వెంకట తిరుపతి రెడ్డి ఆర్మీలో పనిచేసి వచ్చి సుమారు 7 సంవత్సరాల క్రితం కొడుకు కోడలు చనిపోయారన్నారు. గార్డియన్ సర్టిఫికేట్ పొంది వారి పిల్లలను చదివిస్తూ పోషిస్తున్నారన్నారు. కుమారుడికి వచ్చే పెన్షన్ డబ్బులు అధికారులు ఫోర్జరీ పత్రాలతో తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చారన్నారు. దీనిపై బాపట్లలోని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయక విచారణ చేయమని కర్లపాలెం తహసీల్దార్ను ఆదేశించారని తెలిపారు. విచారణ చేసి కుమారుని పెన్షన్ డబ్బులు వచ్చే విధంగా చూడాలని కోరానని కోటేశ్వరమ్మ తెలిపారు. కోటేశ్వరమ్మ నా కొడుకు ఆర్మీ చేశాడు. భార్య చనిపోయింది. కరెంట్ షాప్ కొట్టి ఇల్లు కట్టుకుంటా. ఫ్యామిలీ నెంబర్ కోసం ఎవరో వస్తే బాపట్ల దగ్గర నుంచి వీళ్ళే డిసైడ్ చేసి కోళ్ళని చెప్పి గ్రామంలో ఉంటుందని చెప్పి ఫ్యామిలీ నెంబర్ ఇచ్చేసి పిల్లలు ఏమైపోవాలి, అనాథలు అయిపోయిన పిల్లలు వీడి డిసైడ్ చేసేది పెళ్ళిళ్ళు చేసినట్టు చేసిన వాళ్ళు మేము ఇప్పి ఫ్యామిలీ నెంబర్ అయితే మా కోళ్ళకి నేను ఇప్పిస్తారుగా. దాని పిల్లకుండా గ్రామంలో ఉండదని ఎక్కడ ఉండదని పిలిచి ఫ్యామిలీ నెంబర్ ఇచ్చేదేంటి? చంద్రశేఖర్, చంద్రశేఖర్, ఈఆర్ఓ కలి, ఎంఆర్ఓ కేశవనారాయణ వాళ్ళు ముగ్గురు చేశారండి. కుట్ర చేసి మా ఫ్యామిలీ నెంబర్ అమ్ముకున్నారు. పిల్లలు అనాథులైన పిల్లలు ఫ్యామిలీ నెంబర్ అమ్ముకున్నారు. జాబుల్లో ఉండి అలాగే చేసేది. గారికి అర్జీ పెట్టుకున్నానండి. 75 రోజులు దాటేకి చూస్తాం, ఈ లోపల మేము చూడము, దానికి గవర్నమెంట్ లెక్క ఉంటుంది అంటున్నారు. బయటకు పంపించేసేది. మరి నేను అన్నాళ్ళు తిరుగుతూ ఉండేది. ఈ వయసులో పిల్లలు అనాథలను పెట్టుకుని ఇంట్లో
నాకు న్యాయం చేయండి, పిల్లలకి అనాథలైన పిల్లలకి. నమస్తే అండి. రేషన్ కార్డుల కోసం ఈ కేవైసీ చేసేందుకు రెవెన్యూ సచివాలయం కార్యాలయాలకు వెళితే ఈ కేవైసీ చేయకుండా అధికారులు తిప్పుకుంటున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులలో చేర్పులు, తీసివేయటం, మార్పులు, అలాగే కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుల సైట్ను ఓపెన్ చేసి అన్ని విధాల దరఖాస్తుల ఆహ్వానం పలికింది. దీంతో మేజర్ పంచాయతీ కర్లపాలెంలోని కొందరు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని ఈ కేవైసీ చేసేందుకు వీఆర్ఓ దగ్గరకు వెళితే డిజిటల్ అసిస్టెంట్ వద్దకు వెళ్ళండి, డిజిటల్ అసిస్టెంట్ వద్దకు వెళితే వెల్ఫేర్ అసిస్టెంట్ వద్దకు వెళ్ళమని, వెల్ఫేర్ అసిస్టెంట్ వద్దకు వెళితే మహిళా పోలీస్ వద్దకు వెళ్ళమని చెబుతూ పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ సుందరమ్మను వివరణ కోరగా కర్లపాలెం పంచాయతీ వీఆర్ఓ డిప్యూటేషన్పై బాపట్ల వెళ్లాడని, ఎట్రవారిపాలెం పంచాయతీ వీఆర్ఓను ఇన్ఛార్జిగా నియమించామని తెలిపారు. రేషన్ కార్డుల ఈ కేవైసీ కోసం ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. ఈ రేషన్ కార్డు కోసం ఈకేవైసీ కోసం 4 రోజుల నుంచి తిరుగుతున్నానండి. ఒక ఆఫీసర్ కాదండి, ఇంకో ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమన్నారు, ఇంకో ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఇంకో ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఇట్లా 4 రోజుల నుంచి జరుగుతుంది. శుక్రవారం నుంచి ఇదే పరిస్థితి నాకు. ఎవరు చేయాలో ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ అన్నా తొందరగా అయిపోతుంది, మీరు తొందరగా వెళ్ళిపోతున్నారు, వర్క్ ఫాస్ట్గా అవుతుంది అని అంటున్నారు. ఇక్కడికి వచ్చానన్నా ఒకళ్ళు సంబంధం లేదన్నట్టు సమాధానం చెప్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా చంటి పిల్లల్ని తీసుకుని ఇంకా ఇక్కడికి తీసుకొచ్చి ఏది మొదలు లేపిస్తుంది పొజిషన్ ఉంది. ఇంకా తీసుకురాకుండా మేము మామూలుగా ఎంక్వైరీ కోసం వస్తే మేము కాదు వీఆర్ఓ దగ్గరికి వెళ్ళమంటున్నారు. వీఆర్ఓ గారు అందుబాటులో ఉండలేదు. అదేమంటే ఏటవారిపాలెం తహసీల్ వసూలు చేస్తానని చెప్పి నేను మొన్న శుక్రవారం రోజు చెప్పారు. శుక్రవారం రోజు అప్లికేషన్ పెట్టడం కోసం వీఆర్ఓ సంతకం కోసం 11:30కి ఫోన్ చేస్తే 1 గంటకు అందుబాటులో వచ్చారు. ఇక్కడికి వచ్చి అప్లికేషన్ చేయమంటేనన్నా అప్లికేషన్ అన్నా మేము భోజనానికి వెళ్ళాలి, మేము పొద్దు నుంచి చేస్తున్నాము, మాకు కుదరతలేదని వాళ్ళు అంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలి మేము? రోజున ఇప్పుడు ఒకసారి వచ్చేయాలని మళ్ళీ ఇంకోసారి వీఆర్ఓ దగ్గరికి వెళ్ళమన్నారు. వీఆర్ఓ గారు అందుబాటులో లేదు. అక్కడ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు మాకు. రేషన్ కార్డ్స్కి సంబంధించి సైట్ ఓపెన్ అయింది. అప్లికేషన్స్ కానీ, స్ప్లిట్ కార్డ్స్కి కానీ, యాడింగ్స్ కానీ, సరెండర్కి కానీ అన్నిటికీ కూడా ఓపెన్ అయ్యి ఉంది. ముఖ్యంగా కర్లపాలెం వీఆర్ఓ కలెక్టరేట్ నుండి డెప్యుటేషన్లో ఉన్నందువల్ల యాట్రవారిపాలెం వీఆర్ఓ గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. యాట్రవారిపాలెం వీఆర్ఓ గారు మార్నింగ్ యాట్రవారిపాలెం, ఈవినింగ్ 2 గంటల నుంచి కర్లపాలెంలో ఉంటారు. అయితే ఇప్పుడు రేషన్ కార్డుదారులు ఈకేవైసీ కూడా చేయించుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, మీరు అప్లికేషన్ ఆన్లైన్ చేసిన తర్వాత వీఆర్ఓ, డిజిటల్ అసిస్టెంటు, మహిళా పోలీసు, వెల్ఫేర్ అసిస్టెంటు ఈ 4 లాగిన్లకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న వీఆర్ఓ కనుక లేకపోతే మిగిలిన వాళ్ళని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళ లాగిన్ నుంచి ఈకేవైసీ వేపిస్తారు. లేని అందరూ కూడా ఈ మధ్యాహ్నం అటెండ్ కావాల్సిందిగా కర్లపాలెం కచేరీ దగ్గరికి తెలియజేయడం జరిగింది. వేసవి తాపం తీరే వరకు 1 రోజుల పాటు మజ్జిగ, మంచినీరు అందిస్తామని వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు తడికమళ్ల విజయ్ కుమార్ అన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లోని పాత బస్టాండ్ సమీపంలో వాసవి క్లబ్, వాసవి క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో వేసవి మజ్జిగ, మంచినీరు చలివేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు కోడూరి చంద్ర, భూమ వాసు, కోడూరు రామకృష్ణారావు, ఆలపాటి అనూష, అచ్యుత భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి కర్లపాలెంలోని మా వాసవి క్లబ్ మరియు వాసవి క్వీన్స్ క్లబ్ రెండూ కూడా, అలాగే ఆర్యవైశ్య సంఘం, ఈ 3 ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చల్లటి మంచినీళ్లను, అదేవిధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. ఆ అమ్మవారి సంకల్పంతో ఈ సంవత్సరం కూడా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వారం రోజుల నుంచి వేసవి తాపం కూడా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాహనదారులు కానీ, అలాగే వెహికల్స్ మీద ఆటోల్లో వెళ్ళేటటువంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులు కానీ ఎవరైనా సరే, అలాగే షాపులకు వచ్చేటటువంటి కొనుగోలు అమ్మకాలు చేసే
వినియోగదారులు కానీ బ్యాంక్ సర్వీస్ నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము వాసవి క్లబ్ తరఫున అందరిని అభ్యర్థిస్తున్నాం. బాపట్ల శ్రీ భావనారాయణ స్వామి వారి 1432వ నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు, వక్కలగడ్డ వెంకట శ్రీనివాసరావు, వక్కలగడ్డ బాలాజీ, తాతా ప్రసాద్ పీఠం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్లపాలెం సత్యసాయిబాబా మందిరంలో బుద్ధ పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు దాతల సహకారంతో భక్తులను నారాయణ సేవ చేశారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆలయ పూజారులు పరిమి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పంచామృతాభిషేకం, అర్చన, నామ సంకీర్తన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ ఎస్బి కిషోర్, తుమ్మల శ్రీనివాసరావు, చంద్రారెడ్డి, విఠల్ రెడ్డి, సుబ్బారావు, అచ్యుత వెంకన్న, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయి గ్రామీణ సేవా కేంద్రం కర్లపాలెం మన సాయి మందిరంలో ఇవాళ బుద్ధ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణాన్ని విశేషంగా పుచ్చుకొని స్వామివారికి ప్రాతకాలంలో విశేషమైనటువంటి పంచామృత అభిషేక అర్చన కార్యక్రమాలు, తదుపరి 11 గంటల నుంచి 12 వరకు నామ సంకీర్తన పారాయణ కార్యక్రమం, అనంతరం ఇప్పుడు నారాయణ సేవ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. భక్తులు 50 మంది కూడా ఈ నారాయణ సేవా కార్యక్రమం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలోని యానాదులు ఎస్టీ వర్గీకరణ చేయాలని రాష్ట్ర యానాది రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పెంచలయ్య డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా కార్యాలయం వద్ద ఎస్టీ వర్గీకరణ వెంటనే చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో యానాదులు 1,00,000 ఉన్నారని, వారికి తీవ్రంగా నష్టం జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ కులాలలోని కొన్ని వర్గాల వారు యానాదులకు చెందవలసిన రిజర్వేషన్ తన్నుకుపోతున్నారని, అందువల్ల యానాదులకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందన్నారు. వెంటనే వర్గీకరణ చేపట్టి యానాదులకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఎస్టీ వర్గీకరణ చేపట్టకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన యానాదులు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బాపట్ల కలెక్టరేట్ ఎదుట ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో 10 లక్షల పైచిలకు జనాభా యానాదులు ఉన్నారో, ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి 34 తెగల గిరిజన జాతుల్లో ఏదైతే అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు, అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు అయినప్పటికీ నేటికి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసింది. అయితే మేము యానాదులుగా ఇప్పటికీ అన్ని విధాలా వెనుకబడినటువంటి యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జాతుల కంటే గిరిజన ఉపతెగల్లో ఎక్కువ జనాభా ఉన్నటువంటి తెగ యానాదులు, అలాగే అభివృద్ధిలో వెనుకబడినటువంటి తెగ యానాదులు అని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే గిరిజనులకు సంబంధించి విద్యపరంగా, రాజకీయంగా, ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే గిరిజన తెగలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను, ఏదైతే గిరిజన తెగల్లో ఉండేటువంటి అభివృద్ధి చెందినటువంటి జాతులు తన్నుకొని పోతూ ఉన్నాయి. మరి ఇప్పటికీ వెనకబడి ఉన్నటువంటి యానాదులకు తీవ్రమైనటువంటి వ్యత్యాసము, తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేసి ఏదైతే యానాదులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని డీఈఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం
117 జీవోను తీసుకువచ్చి ఉపాధ్యాయులను ప్రమోషన్ల పేరుతో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయులను హైస్కూల్లో కలపడం జరిగిందని పేర్కొన్నారు. ఆ జీవోను రద్దు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని కూటమి నాయకులు చెప్పి ఇంతవరకు చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర నాయకులను చర్యలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే 15వ తేదీ నుంచే ధర్నాను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పాపారావు, ప్రధాన కార్యదర్శి ఎస్ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు విక్టర్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల వద్ద, డిఓ కార్యాలయాల వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 6 నెలల కాలం నుంచి కూడా కమిషనర్ గారు పాఠశాల విద్యాశాఖకు సంబంధించి సంఘాలతోటి అధికారులతోటి మరి అనేక పర్యాయాలు సమావేశాలు నిర్వహించి ఒక రూపానికి తీసుకొస్తాం, మంచి విద్యా విధానం, అదేవిధంగా ఉపాధ్యాయులకు ఇబ్బంది లేని పద్ధతిని కొనసాగిస్తామని చెప్పి అటు మంత్రి గారు కానివ్వండి, ఇటు కమిషనర్ గారిని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రమోషన్ల పేరుతో 3, 4, 5 తరగతుల్ని హై స్కూళ్ళలో విలీనం చేసి పెద్ద ఎత్తున ప్రాథమిక పాఠశాల యొక్క మనుగడకి ముప్పు తీసుకొస్తే మరి దాన్ని రద్దు చేసి ప్రతి గ్రామంలో కూడా మోడల్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి మరి విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలని మేము కోరాం. మరి అలాగే హామీతోటి మంత్రి గారు ముందుకు రావడం జరిగింది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ కాలం సంవత్సరం అంతా కూడా మనం గమనిస్తే ఇవాళ 117 జీవో కన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని చూడాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ప్రమోషన్లు ఎక్కడైతే 3, 4, 5 తరగతులు జరిగి హై స్కూల్లో విలీనం అయ్యాయో వాటిని వెనక్కి తీసుకొచ్చేటప్పటికి పెద్ద ఎత్తున స్కూల్ అసిస్టెంట్లు హై స్కూల్లో సర్ప్లస్గా మిగిలిపోయారు. అట్లాగే కింద మోడల్ ప్రాథమిక పాఠశాలని ప్రతి పంచాయతీకి ముఖ్యంగా 60 రోజులు దాటిన ప్రతి పాఠశాలని ముందు చేస్తామన్నారు. ఆ తర్వాత ఈ లెక్కలన్నీ వేసుకొని ఇలా కాదని చెప్పి మరి మండలానికి వచ్చి 10, 11, 12 అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు. కానీ 60 రోజుల పైన ఉన్న ప్రతి పాఠశాలని మోడల్ స్కూల్ చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఇవాళ హై స్కూల్లో ప్రధానంగా గణితం, ఆంగ్ల ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున సర్ప్లస్ అయ్యారు. వాళ్ళ సేవల్ని యూపీ స్కూళ్ళల్లో హై స్కూల్లో కొనసాగించే దానికోసం 1:45 రేషియోలో సెక్షన్ కనుక పెట్టే పని అయితే ఖచ్చితంగా వీళ్ళందరూ హై స్కూల్లో అడ్జస్ట్ అవుతారనేది కూడా. హెచ్ఈటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలి. లాంగ్ స్టాండింగ్ వాళ్ళు వేల సంఖ్యలో ఆప్షన్స్ పెట్టాల్సి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మాన్యువల్ కౌన్సిలింగ్ కోరుతూ ఉన్నారు. ఈ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్స్ కమిషనర్ గారి దృష్టిలో మేము పెట్టాం. అయినప్పటికీ వారు ఏ విధమైతే చేయాలనుకున్నారో వాటిని కొనసాగిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర కమిటీ సూచన మేరకు ఈ రోజున బాపట్ల డిఓ కార్యాలయం వద్ద ధర్నాకు పూనుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి సంఘాలను కూర్చోబెట్టి సరైన విధానాన్ని కనుక తీసుకోకపోని పక్షంలో రేపు 15వ తారీఖు కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదుదారులకు ఇబ్బంది కలగకుండా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భోజన వసతులను కల్పించడం జరుగుతుందని రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా కార్యదర్శి బిఎస్ఆర్ నారాయణ భట్టు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదుదారులకు రెడ్ క్రాస్ సొసైటీ, అక్షయ పాత్ర సంయుక్తంగా భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అక్షయ పాత్ర వారితో సంప్రదించి భోజనం ఏర్పాటు చేయించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇచ్చేవారికి కడుపు నిండా భోజనం, మంచినీరు అందుతుందని జరుగుతుందన్నారు. అలాగే ఫిర్యాదుదారులకు ఏం అవసరమైనా కిలోమీటర్ వెళ్లవలసి ఉందని, అందువల్ల వారికి సహాయం చేయాలన్న దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాషువా, బి రామసుబ్బారావు, నారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి వార్ల 1432వ నవవాహినిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్లు ప్రారంభించారు. అన్నం సతీష్ ఆధ్వర్యంలో వరుసగా 17వ సంవత్సరం నిర్వహించారు. సుమారు 13,000 మందికి దేవస్థానం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, భాజపా జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు, యార్లగడ్డ లక్ష్మీనారాయణ, జనసేన సమన్వయకర్త నామన శివనారాయణ, గురుస్వామి, కోటికం సుబ్బారావు, బాబు నాగేంద్ర, నమలికడ్డి హనుమంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. అత్యంత వైభవంగా శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి వారి 1432వ నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగిన రథం బజార్. ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.